చికెన్ మటన్ లో 4 ముక్కలన్నా తీసి పక్కన పెట్టి ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారు కదా, మొత్తం తెచ్చిందంతా ఒక రోజే వండాలంటే మనం ఒప్పుకోదు, ఒక రోజే మొత్తం తినేస్తాం అన్నట్టుగా 4 ముక్కలు తీసి పక్కన పెడతాము. పిసినారితనంతో తీసి పక్కన పెడతామే కానీ వండటానికి వచ్చేటప్పటికి ఈ 4 ముక్కలతో ఏం చేద్దాం రా అని చెప్పేసి ఆలోచించడం ఎక్కువైపోతుంది. కానీ ఏ టెన్షన్ ఆలోచించకుండా ఒక్కసారి అయితే ఈ కర్రీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా సరిపోతుంది. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని మటన్ వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసుకుని మటన్లో నీళ్ళని బయటకు వచ్చేంత వరకు మంచిగా మటన్ అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దానిలోనే 1 కప్పు దోసకాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కున్నాయి వేసుకుని దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మంచిగా దోసకాయ అంతా ఉడికిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ కొబ్బరి పేస్ట్ కూడా వేసుకుని సిమ్లోనే మసాలా మొత్తం ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మన టేస్ట్ సరిపడా ఉప్పు కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకుని నాన్ వెజ్ కర్రీలో మనం కారం వేసుకుంటేనే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దోసకాయ కూడా కొంచెం పుల్లగా ఉంది అనుకోండి, కర్రీ పుల్లగా ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి. ఇంకా మొత్తం వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుని ఉడికించుకోవడానికి 1 గ్లాస్ వాటర్ పోసుకుని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర చల్లుకున్నామంటే టేస్ట్ అదిరిపోద్ది. పక్కా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి.